అగ్గిపెట్ట మచ్చకి మీరు లిప్ కిట్స్ ఇచ్చానా? లిప్ కిస్ ఇచ్చినావు, మూతులు అంటేనే నాకు వస్తుంది. మరి మూత ఎట్లా నాకినావు? నాకలేదు కిస్సు. ఒక ప్రోగ్రాము ఒక ఆట పెట్టారు. నేను చెప్పేది నువ్వు ఒక ఆట పెట్టారు. అప్పుడు పెద్ద బస్ సార్ ఎదురుగుండా కూర్చున్నారు. సార్ ప్లీజ్ అంటే తప్పమ్మా నువ్వు ఓడిపోయావు పెట్టు అన్నారు. ఏం చేయను అన్ని అన్నానంతే. అలా కాదు ఇష్టంగా పెట్టాలంటాడు వాడు అగ్గిపెట్టి మచ్చ. అప్పుడు ఏం చేయను మళ్ళీ అన్ని కూడా బెగబెట్టేది చీయదవా అన్నాను. అంతే అయిపోయింది. పని నీకు ఓడిపోయాను. నేను ఓడిపోతే ముద్దు పెట్టాలి. మరి ఎందుకు ఇట్లా ఓడిపోతే ముద్దు పెట్టాలి, ఓడిపోతే ప్రోగ్రామ్ అది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? వాళ్ళు పెట్టారు. నువ్వు డైరెక్టర్ నువ్వు చెప్పింది నేను చేయాలి. నీకు అర్థమైందో లేదో ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. మీ బ్యాచ్ అంతా ఏమైనా పిలిచి కూర్చోబెడితే వాళ్ళు డైరెక్టరు, ఇది సినిమా, రోజుకి ఇది చెయ్యాలమ్మా తప్పలేదు. బ్రా దగ్గరే వద్దు అంటే ఆయన అన్నారు తప్పమ్మా 10 నిమిషాలు ఏమవుతుంది చెయ్యి. ఆవిడ లేదా స్వాతినాయుడికి పబ్లిక్ ఆవిడ పర్వాలేదు అన్ని షోజింగ్ ఇస్తుంది ఆవిడ పర్వాలేదు. మంచి అందగత్తి ఆవిడ. సెకండ్ అందగత్తి నేను. ఆమె ఫస్ట్ అందగత్తే, నువ్వు సెకండ్ అందగత్తే. సరే నీకు నీరసం వస్తుంది. పైనుంచి పెడతావు కింద నుంచి పైకి పెడుతున్నావు దండాలు. ఇట్లా పెడుతున్నామ్మా. ఎందుకు ఆడపిల్లలను కూడా వదలరా మీరు? ఆడపిల్ల అని కాదు ఏంటో ఇలా అంటే నాకు ఏంటి కింద నుంచి పెడుతున్నా పై నుంచి పెడుతున్నా అర్థం అవ్వలేదు. మధ్యలో నుంచి పెడుతున్నా. పోనీలే నమస్కారాలు నీకు ఒక దండం అని పెడుతున్నా. బాగానే చేస్తున్నావు పర్వాలేదు. 100 ఏళ్ళు బతుకు హ్యాపీ మంచి మూడు రావాలి. సరే ఆడు వచ్చేటోడు గొట్టంగాడు ఎప్పుడైనా వస్తలే గానీ. ఓకే సో ముద్దు అగ్గిపెట్ట మచ్చకైతే ఇష్టం లేకుండా ఇచ్చేటారు. అది అందరికీ తెలుసు. తర్వాత ఇంటికి వచ్చాక ఎన్ని ఫోన్లో తెలుసా? ముద్దు పెట్టానా? నిన్ను చంపేస్తాను వాడిని చెప్పేది నువ్వు ఎందుకు పెట్టావు, నీ లేవులు ఎంత నువ్వేకెంత, వాడి మస్సోడికి నువ్వు ముద్దు ఎందుకు పెట్టావని ఫోన్లు ఇంకొకసారి నువ్వు పైన పెట్టావా అని చంపేస్తానంటున్నారు. ఓరి నాయన మీకు దండం పెడతానమ్మా తప్పలా చేయని పాప అలాగే కొట్టేశారు తెలుసా. ఈ మధ్యన 2-3 కొట్టేశారు వాడిని. నువ్వు ముద్దు నా గురించి కాదు అప్పుడు వదిలేయి పాపం ఇప్పుడు కొట్టారు. ఎందుకు కొట్టారు? నేను నాకు అలా చాలా బాధగా ఉంటుందమ్మా. తప్పు మనకి పెద్ద మనుషులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మరి నన్ను కొట్టించారు కదా. కొడతారు అట్లా చేస్తారు. అంతేగాని కాదు నేను వీడియోలు ఇవ్వనన్నాను మిమ్మల్ని రావద్దు అన్నంత పగబట్టి కొట్టారు. కొట్టినారు. వీడియోలు నువ్వు చెయ్యొద్దు అన్నారు, యూట్యూబ్ లో కనిపించొద్దు అన్నారు. నువ్వెవరు చెప్పడానికి? నీకు దమ్ముంటే ఈ మకామకి నువ్వు నేను గుద్దుకుందాం. అంతేగాని నలుగురు పెట్టేస్తే నేను ఏమైనా హీరోయినా? నలుగురు లేడని పెట్టి కొట్టారు. దేవుడే ఉన్నాడు మరి చూసాడు. ఎస్ఐ కూడా వెళ్ళిపోమ్మా చంపుతారు అన్నారు. చస్తే ఇక్కడ సత్తానన్నాను ఉన్నాను. సరే ఓకే. ఇప్పుడు ఇంకొకటి మీ బడా బాస్ షో గానీ సరే షో విషయం పక్కన పెడితే మీదంతా ఒక గ్యాంగ్ ఉంటారు. వైజాగ్ సత్య గానీ ఉప్పల్ బాలు గానీ మీరు గానీ ఈ ఉషారని మీరంతా ఒక బ్యాచ్. ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ మధ్య వచ్చింది 2-3 సరే ఆ పిల్ల ఈ మధ్య వచ్చింది. ఓకే ఇప్పుడు అక్కడ యూత్ కూడా ఉంటారు. ఈ ఉషారన్ గానీ ఈ కత్తెర పాప గానీ ఇట్లా కొంచెం యూత్ పిల్లలు కూడా ఉంటున్నారు. వాళ్ళకన్నా మీరు చెప్పరమ్మా సరే మీరు ఏజ్ అయిపోయింది, మీరు ఏదో చేస్తున్నారు, తప్పో ఒప్పో మీరు చేసుకొని మీరు పోతున్నారు. ఇప్పుడు ఈ పిల్లలు వస్తున్నారు మీ దాంట్లోకి, ఇదేదో పద్ధతి గల గృహాలు అన్నట్టు వాళ్ళు కూడా వచ్చి జొచ్చుతున్నారు. అందులో వాళ్ళకి మీరు చెప్పరా ఎందుకు మీరు ఇట్లా చెప్పు? నా ఇష్టమే, నువ్వే ముసలిదానా నువ్వెందుకు అంటారు? నాకేం పని? వాళ్ళ ఇష్టం వాళ్ళది, అది తప్పది. వాళ్ళ ఎంజాయ్ మనం కాదు అనొద్దు. ఇప్పుడు నేను ఇష్టపడ్డాను అది నా ఇష్టం. అలాగే ఏజ్ అయిపోయింది అంటున్నా, నువ్వు వేరు, నీది ఏజ్ అయిపోయింది. ఓకే పక్కన పెడతాం. ఆ పిల్లలు ఏజ్ లో ఉన్న పిల్లలు కదా, గట్లా చేస్తే ఎట్లా? నువ్వు అదే మాట అనొద్దు. నాకు ఏజ్ తో సంబంధం లేదు. మనసు ఇష్టపడుతుంది, వాళ్ళది ఇష్టపడ్డందే చేసుకుంటున్నారు. చేసుకొని నేనైతే ఇష్టపడతా, చేసుకుంటామని చెప్తాను. హుషారైన వాళ్ళని అవుతారు. మీకు పెళ్ళయింది, పిల్లలు మనవాళ్ళు అందరూ అందరూ అయిపోయింది, నీది అయిపోయింది. ఓకే అక్కడ వీళ్ళు ఏజ్ పిల్లలు యూత్ పిల్లలు కదా, యవనస్తులు కదా, చెడిపోతున్నారు. ఒక మాట మీరు చెప్పరా? నేను అన్నాను అనుకో ముసలిదానా నువ్వు చేసి ఏంటి అని అడుగుతారు. నాకు ఎందుకంటావు ఈ తిప్పలో, నోరు మూసుకుని ఊరుకుంటాను, కింద పైన మూసుకుని చూస్తాను, చేయండి అంజాయ్ అంటారు. అమ్మ లక్ష్మీ ఎంత మంచిదో అంటారు. అప్పుడు లక్ష్మీ అంటే మాకు ఇష్టం అంటారు. చూసావా ఒక డైలీ కాళ్ళు ఉబ్బేసారు, నెగ్గిపోయారు, చక్కని ఇష్టపడ్డారు. అదే నేను వద్దాను ముసలిమ్మ నువ్వు ఎప్పుడు సత్తవి సావు అంటారు. అది బాగుందా ఇది బాగుందా? సో మీకు మనసులో అయితే అరే ఎందుకు అనిపిస్తుంది కానీ చెప్పలేదు. అదైతే నేను అబద్ధం చెప్పను. నాకు ఇష్టం, నేనే ఇష్టపడతాను కదా. నేను ఇష్టపడి నువ్వు చేస్తంటే ఇష్టపడవద్దు. మనసులో ఒకటి బయట ఒకటి అని ఎలా అంటున్నావు మా తప్పది. నేను ఇష్టపడతా. ఇప్పుడు అలా చేస్తే నేను ముద్దుగుమలు అనుకుంటాను. అయితే ఇప్పుడు యూత్ పిల్లలు కూడా వచ్చి అట్లా చేస్తుంటే మీకు మంచిగా అనిపిస్తుంది. ఇష్టం, నాకు ఇష్టం. ముద్దు పెట్టుకుంటాను, సెల్ఫీలు కూడా దిగుతాను. లక్ష్మమ్మ మేం దిగుతాను. ముద్దులు పెట్టడం కాదు, వాళ్ళు మీ లెక్కనే తయారై వాళ్ళు కూడా అట్లనే చేస్తారు కదా. దాన్ని ఎట్లా ఇష్టపడుతున్నారు మీరు? నాకు ఇష్టం అమ్మా, నాకు ఇష్టం. నేను ఏం చేస్తాను చెప్పు?
నాకు ఇష్టం. ఇప్పుడు నేను 80 బతికినా 90 బతికినా నేను బ్రా నిక్కర్లో హాఫ్ షర్ట్లతో ఇంటికాడ ఉంటే నువ్వు పడిపోతావు. నేను హాఫ్ది ఇక్కడికే వేసుకుంటాను నేను. సరే నెక్స్ట్ ఇంటర్వ్యూకి అట్లా వేసుకొని రా. నేను వేద్దును. ఇప్పుడు సత్య చెప్పాడు మంచిగా లక్ష్మీదేవిలో చీర కట్టుకోమన్నాడు. నాకు పీక్ వరకు కోపం వచ్చింది. అసలు ఆయనకి ఇవ్వినాకంటే ఇవ్వనన్నాడు ఫోను. లేకపోతే నాకు మంచి డ్రెస్సులు ఉన్నాయమ్మా అమెరికా నుంచి. మరి అదే బ్రాండ్ ఇక్కడికి ఉన్నాయమ్మా అమెరికా నుంచి వచ్చినాయి. 4,000 5,000 మనం అవి వేసుకుంటే 10 ఏళ్ళు కింద దిగుతామమ్మా. చెప్పు, ఇది వేసుకుంటే 10 ఏళ్ళు పైకి ఎక్కుతాం. అది వేసుకుంటే కిందకి దిగుతాం 10 సంవత్సరాలు. అర్థమైందా? ఇది వేసుకుంటే మళ్ళీ 10 సంవత్సరాలు పైకి వెళ్తాం. దానికోసమని వేసుకుంటాం. అవును, వేసుకుంటే ఇష్టం. మరి జిమ్ కూడా పోరాదా? కొంచెం సన్నగా అయిపోతారు. ఇప్పుడు ఏంటి లావు వచ్చానంటవా? చెప్పు. అమ్మమ్మ అంటుంటే అర్థం కదా, 60,000 అయినాయి అని చెప్పేసి మీరే అంటున్నారు. 60 కదా, 80. మరి ఏమో ఎవరు అనలేదు. బాగానే ఉన్నావు లక్ష్మమ్మ అంటున్నారు తప్ప నువ్వు లావు వచ్చావని ఎవరు అనలేదు. మరి నువ్వు ఒకదానివే అమ్మాయి అన్నావు. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.